గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే చిత్రంలో కొండా సురేఖ, పొంగులేటి శ్రీధర్ బాబు, ఉత్తమ్, అలాగే దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, చిన్నారెడ్డి, సుదర్శన్ రెడ్డి, అసదుద్దీన్, అలాగే పొన్నం ప్రభాకర్, శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి. ప్యూర్ అర్ అండ్ రేర్ తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదే. ఆదాయం పెంచడం, పేదలకు పంచడమే లక్ష్యం అంట. బలమైన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై సీఎం సమీక్ష. సమిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీగా అంటే క్యూర్, పేరీ అర్బన్ రీజన్ ఎకనామీ, ప్యూర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీ రేర్గా అభివృద్ధి చేయబోతున్నామని, తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ 3 రకాల ప్రణాళికలను క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఈ మూడింటికి సంబంధించి ఏమేమి చేయబోతున్నామో సవివరంగా పొందుపరుస్తామని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్పై సచివాలయంలో ఆదివారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువత, మహిళలు, రైతులు, అలాగే వివిధ సామాజిక వర్గాల ప్రజలందరికీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి విజన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుంది. దీనికి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అని నామకరణ చేసుకున్నాం. ఇంకా తయారవుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేయడానికి విజన్ డాక్యుమెంట్స్ తయారవుతున్నాయంట. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి విజన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుందండి. ఇంకా సిద్ధమవుతూనే ఉన్నాయి. సిద్ధమయ్యే దశలోనే ఇంకా ఈ హామీలు, పథకాలన్నీ సిద్ధమయ్యే దశలోనే ఉన్నాయన్నమాట. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలనే విధానంతో ముందుకెళ్తున్నాం. మా